మీడియం సైజు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి రొయ్యలు మనం ముందు ఫస్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. కడుక్కొని బాగా క్లీన్ చేసి నానబెట్టుకుంటే బాగుంటుందండి టేస్టు. చక్క టమాటా ఉల్లిపాయ అంతా మగ్గిపోయింది. దోసకాయ కట్ చేసి పెట్టేసానండి, దోసకాయ వేస్తున్నాను. ఏమండి టమాటా అసలు ఎక్కువ తినకూడదు అంటుంటారండి. మాకు ఏ కూరలైనా టమాటా అలవాటు అయిపోయింది బాగా. అమ్మవాళ్ళు కూడా ఎక్కువ వేసుకోరు టమాటా. మునక్కాయ కూర అంటే మునక్కాయే వండుతారండి, టమాటా వాడరు. మాకు ఏ కూర అయినా కొంచెం పులుసు కూర గ్రేవీ కూరకి ఒక టమాటా అయినా అట్లా వేస్తామండి టేస్ట్ కోసం. ఆరోగ్యానికి మంచిదో కాదో టమాటా అలవాటు అయిపోయిందండి ఇలా ఫస్ట్ నుంచి. దోసకాయ టమాటా, పప్పు టమాటా, అట్లా టమాటానే బాగా డైలీ వాడతామండి ఎక్కువ మేము. ఆరోగ్యానికి మంచిదంటారా కాదంటారా మీరే చెప్పండి. ఇట్లా కొంచెం మగ్గాలండి. ఇంకా ఇంకోండి చక్కగా ఇవి వాటర్లో నానబెట్టేసానండి చక్కగా రొయ్యలు. చక్కగా మగ్గిపోయిందండి. ఏమంటే ఇవే రొయ్యలని కొంచెం ఆయిల్లో కూడా వేయించేస్తారు, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. నేను ఇలాగే వేస్తానండి, ఇలా కూడా బాగుంటుంది. కొంతమంది ఇలా నానబెడతారు, కొంతమంది నూనెలో వేయించేస్తారండి కూరలు. అప్పటికప్పుడు టేస్ట్ అది బాగుంటుంది. ఎలా అయినా చేసుకోవచ్చండి. ఇంకోండి చక్కగా ముద్దగా అయిపోయింది అంతా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, అయిపోయినట్టేనండి. ఇంకా చాలా బాగుంటుందండి దోసకాయ ఎండు రొయ్యలు కర్రీ. మన కలిపి దేంట్లో వండుకున్నా బాగుంటుంది ఎండు రొయ్యలు. ఇంకా అయిపోయిందండి, ఇంకా ఆపేసుకోవచ్చు. సూపర్గా ఉందండి టేస్ట్. మీరు ఇప్పుడు వరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా అంటే చూసి వెళ్ళిపోకండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్, షేర్ చేయండి.